కథ వేరుండాలి కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కథ వేరుంటది. చాలా బాగుంది లొకేషను. సో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నేను ఇంత ఉంటుంది అనుకోలేదు. చూడండి స్కై చూడండి, మీకు ఎలా కనబడుతుందో నాకైతే తెలియదు. నా ఫోన్లో అయితే పిచ్చి పిచ్చిగా చాలా బాగా కనబడుతుంది. నేను చూపెడతాను. ఇంకా మన షూటింగ్ విశేషాలు అన్నీ బాగున్నాయి. లొకేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ, సూపర్ 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 సూపర్. ఓకే ఓకే ఫైన్. యా సో మన ఎడిటర్ ఈరోజు డిఓపి అయ్యాడు. సో హరీష్ కన్నయ్య గారి ఎడిటింగ్, డైరెక్షన్ అన్నీ చూసుకుంటున్నాడు. కాశీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సో వీళ్ళందరూ సో ఇక్కడ మనం ఫామ్ హౌస్లో అని చెప్పేసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ మాట్లాడతారు కొద్దిగా. అన్న కెమెరా దాన్ని తీసుకోకుండా ఇక్కడికి వచ్చాను. కెమెరా ఒక్క సెకండ్ లైవ్ ఇప్పుడు యాదగిరి గారు చెప్పండి, మీ అనుభవాలు పంచుకోండి మాతో ఒకసారి. ఎలా అనిపిస్తుంది మీకు సార్ సాంగ్? సూపర్ ఉంది, బాగా వచ్చింది సాంగ్. ఓకే, ఇంకా బాగానే జరుగుతుంది షూటింగ్ కూడా. ప్రశాంతమైన ప్లేస్ లో. మ్యూజిక్ ఎలా వచ్చిందండి? సంతోష్ కౌల గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నా ఈ సాంగ్. ఓకే, సో తినైతే మన లిరిక్స్ రైటర్ యాదగిరి సో ఫేమస్ అయిపోతున్నాడు. ఇప్పుడు వరకు 5 సాంగ్స్ వచ్చినాయి. ఒకటి వచ్చేసి ఎంబీఏ క్రియేషన్స్ లో పదిలమే అని లవ్ ఫెయిల్యూర్ సాంగ్. నెక్స్ట్ మోక్షిత్లో వచ్చేసి 2 ఏళ్ళ దినమైన సాంగ్ తోటి వచ్చిండు. థర్డ్ వచ్చేసి వాళ్ళకల్లా వయారం మోక్షిత్లోనే. సో తర్వాత 4th వచ్చేసి కాశీ ఎంటర్టైన్మెంట్ లో పొద్దుగాల అనే సాంగ్ ఒకటి. ఇప్పుడు సో 5th సాంగ్ సెంచర్ అనే సాంగ్. సో ఈ సాంగ్ తో ఇంకో మరో లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. కాశీ ఎంటర్టైన్మెంట్ లోనే రాబోతుంది ఈ సాంగ్ కూడా. సో డాన్స్ బీట్ కూడా చూపెడతాను. ఎల్లో గ్రీనరీ, ఎల్లో పింక్ బ్లాక్ భలే మ్యాజిక్ అండి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో వీళ్ళందరూ కూడా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు. మై హాయ్. సో రెయిన్ వస్తుంది, కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే షూటు మాకు పొద్దున కూడా డిలే అయింది కొంచెం. సో మా పర్సనల్ ప్రాబ్లమ్స్, తొందరగా లేవకపోవడం, కొంచెం డిఓపి రాకపోవడం ఈరోజు ఒకటి. సో వీళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు ఈరోజు వచ్చేసి. సో తమ్ముడు మొత్తానికి గొడుగు కప్పేస్తున్నాడు. సో విజయారెడ్డి గారి ఫామ్ హౌస్లో పెడతాం. పొద్దుగాల నేను చూసిన పొద్దు పోయేదాకా నే మురిసిన. అది కూడా కాశీ ఎంటర్టైన్మెంట్లో వచ్చిందంటే అది కూడా తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన విలేజ్లో మొత్తం అన్ని సాంగ్స్ నెక్స్ట్ తీయాలని, సో అందరికీ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది షూట్ వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. జనాలు అందరూ జాతర లెక్కలు చూస్తున్నారు. సో అందరు నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. సో తమ్ముడు వర్షంలో తడవద్దు. కెమెరా ఈ లెన్స్ల బ్యాగ్ పట్టు ప్లీజ్. ఆ దర్శనం సరగానికి లెన్సుల బ్యాగ్ తడవద్దు, ఓకేనా? ఓకే, సైడ్కి. ఓయ్ నువ్వు దానికి పట్టు కరెక్ట్గా. పోకడ కాదు, చూసుకో జాగ్రత్త. కామన్ అయ్యాని కానీ కాశీ తడపక దాన్ని. కాశీ ఇట్టి పెడుతున్నావు ఎండకు వానకు. చేయి మీద తీస్తావా? జాగ్రత్త మరి, ప్రేమలు అటు కావాలుతా ఉంటాయి. సో మనకు ఈరోజు వచ్చేసి హరీష్ మీరు వేసుకోండి.
మీరు ఏమైనా చేసుకోండి మళ్ళీ మాది పెట్టేసి అరే ఓ బాబు లేదు లెన్సుల బ్యాగ్ ఉండాలి నీకు ఎంబటి ఉండాలి. సో రెయిన్ వస్తుంది, మాకు షూట్ అయితే డిస్టర్బ్గా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నాము. రెయిన్ వస్తుంది, మళ్ళీ రేపటి షూట్ పెండింగ్ ఉండేటట్టుంది. సో డిస్కషన్ అంతా దాని గురించే, ఏం చేద్దామని. సో వాళ్ళైతే బాగానే చేస్తున్నారు. హాయ్ బ్రదర్, మీది ఎక్కడ ఊరు? మాది వాసర కంటి మండలు ಅದೇ కదా. ಓಕೆ, ಎಲ್ಲರೂ ನೋಡ್ರಿ, ಲೈಕ್ ಮಾಡ್ಕೊರಿ, ಶೇರ್ ಮಾಡ್ರಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ರಿ. ನಿಜಾಂಪೇಟ್ ಟ್ಯೂನ್ಸ್ ಸ್ಕೈ ಹ್ಯಾಂಗ್ ಅದ ತೋರಿಸ್ಲತ್ತದ, ಮಸ್ತ್ ಕಾಣಿಸ್ಲತ್ತದ ನಮ್ಗೆ. ನೀವು ಹೇಳ್ರಿ ಕನ್ನಡದಾಗ ಏನು ಮಾತಾಡ ಹೈಲೈಟ್ ಅದ ಇಲ್ಲಿ ಲೊಕೇಶನ್ ಭಾರಿ ಅದಾವ ಇಲ್ಲಿ.